హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఇక్కడ నేనైతే పల్లీ పట్టి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నిజంగానే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నిజంగానే. సో నేను రాని వాటి గురించి వాటి జోలికి వెళ్ళకూడదు అనుకుంటాను, కానీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ మళ్ళీ పాస్ అయ్యేంత వరకు మనం ఎగ్జామ్స్ సప్లిమెంటరీ డబ్బులు కట్టి రాస్తూనే ఉంటాం కదా, ఆ విధంగా అనమాట నా పరిస్థితి అయితే కనుక. సో నాకు బాగుపట్టడం రాదండి, అందుకే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎలాగోలాగా ఏదో విధంగా చేశాను. బట్ కాకపోతే కనుక అతుక్కుపోయింది, అస్సలు రావట్లేదు. మళ్ళీ వేడి మీద అంటే వంట చేసినప్పుడు ఏదైనా పెట్టింటాం కదా, ఆ వేడి మీద పెడితే మళ్ళీ వస్తుందన్నమాట, లేకపోతే అతుక్కుపోయింది అనమాట, అస్సలు రావట్లేదు. పల్లీ పట్టి అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. సో బెల్లం అయితే వేసాను, చక్కెర కాదనమాట. సో చక్కెర మంచిది కాదులేండి. సో ఇది తింటూ ఉంటే నిజంగానే నా చిన్నప్పటి మెమరీ అయితే గుర్తొచ్చిందండి. రూపాయికి 4 తమ్మరకట్టలు అని చెప్పేసి గోధుమ పిండిలో వేసుకొని వచ్చి వాళ్ళు స్కూల్ దగ్గర కూర్చొని అమ్మేవాళ్ళు. అది తింటున్నా కూడా ఇలా సాగుతూ ఉండేది జిగటగా అయితే కనుక చాలా బాగుండేది తినడానికి. సో అది గుర్తయితే వచ్చింది. మీకు అందరికీ తెలుసా తమ్మరకట్టలు అనేది? ఒకవేళ ఇమేజ్ ఎక్కడైనా వీలైతే ఇక్కడ నేను యాడ్ చేస్తాను, చూడండి తమ్మరకట్టలు అంటే ఎలాంటివి అని చెప్పేసి. మా సైడ్ అయితే అదే అంటారనమాట. ఇదైతే ఊడి రాలేదండి, నిజంగానే చాలా అతుకుపోయిందనమాట. మా పాప ఏమో ఒక పక్క తిండి కోసం వెంపలాడుతుందనమాట. హెల్త్ బాగాలేదని చెప్పి ఊరికి వెళ్ళామా. సో అక్కడ పిల్లలతోటి ఉండి చాలా బాగా ఆడుకొని తినేది మరిగిందనమాట. సో అందుకోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నామని చెప్పి కొనకొచ్చినవి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి. సో దానికోసం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నానమాట. ఇంతవరకు చూశారు, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా.